జయగురు దత్తాత్రేయ. 2024 ఈ సంవత్సరంలో 12 రాశుల యొక్క ఫలితాన్ని మీకు నేను వివరిస్తాను. నాకు తెలిసిన మేరకు దత్తాత్రేయ స్వామి పలికించినటువంటి వాక్కుని మీకు అందిస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈ 2024లో లగ్న యోగము అంటే మీ రాశిలో గురువు ఉండడం ద్వారా అనుకున్నటువంటి పనులలో జయం కలుగుతుంది. అనేక శుభయోగాలు సంభవిస్తాయి. వివాహం అవ్వనటువంటి వాళ్ళకి వివాహం కుదురుతుంది. వైవాహిక యోగము అంటే సప్తమ దృష్టి, గురువు దృష్టి తులారాశి పైన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు. ఒకవేళ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే అవి ఈ 2024లో విముక్తి అవుతాయి. మేషరాశి వారికి వివాహం కుదురుతుంది, వివాహం అవుతుంది. ఎంతో కాలంగా అవ్వనటువంటి వివాహ విషయంలో యోగాలు ఏర్పడతాయి. అలాగే ధనయోగము, వ్యాపార యోగము ఈ 2024లో బ్రహ్మాండంగా ఉండబోతోంది. 2024 విశేష ధనయోగం, వ్యాపార యోగం సంభవిస్తుంది. ఇక్కడ గురువు నుంచి శని లాభంలో ఉన్నాడు, వ్యయంలో రాహు ఉన్నాడు. మేషరాశి వారికి షష్టమ స్థానంలో కేతువు సంచారం జరుగుతోంది. అంటే వ్యాపారంలో అనుకూలత పెరుగుతుంది. గతంలో ఉన్న వ్యాపార సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు శుభయోగాన్ని, శుభ ఫలితాన్ని పొందుతారు. వీసా వస్తుంది, విదేశాలకు వెళ్తారు. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా రాహు నుంచి సప్తమంలో కేతువు, వ్యయంలో శని, ధనస్థానంలో గురువు, అలా మనం రాహు నుంచి తీసుకున్నా కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ శుభయోగాన్ని పొందడము, వాళ్ళకున్న సమస్యలు ఈ 2024లో తొలగిపోవటము, 2024లో ఈ మేషరాశి వారికి, విదేశాల్లో ఉన్నవారికి బ్రహ్మాండంగా ఉంటుంది, కలిసి వస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యము గతంలో అంటే 2023లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశి వారు అనుకున్న పనులను సాధిస్తారు. అయితే ఇక్కడ శని యొక్క అనుకూలత, రాహు కేతుల యొక్క అనుకూలత, గురువు యొక్క అనుకూలత ఉంది. నూతన గృహము లేదా ఏదైనా స్థలము 2024లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మేషరాశి వారికి ఇంకొక విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. ఈ విద్యా కటాక్ష యోగం, చదువులో కూడా బ్రహ్మాండమైన శుభ ఫలితము మేషరాశి వారు పొందుతారు. అంటే గతంలో చెప్పిన మాట వినని వాళ్ళు, మొండిగా ఉన్న వాళ్ళు, మీ పిల్లలు మేషరాశి వారు ఉంటే 2024లో వారు పూర్తిగా మారటము, చదువుకోవటము, వాళ్లకు సర్వ అనుగ్రహం అంటే గురువు యొక్క అనుగ్రహం చేత విద్యా దోషం కూడా తొలగిపోతుంది. ఓవరాల్గా మేషరాశి వారి ఫలితము ఈ విధంగా గోచరిస్తోంది. వృషభ రాశి వారికి రాశ్యాతు గురువు వ్యయంలో సంచారము, రాహు లాభంలో సంచరించడము, శని దశమంలో సంచరించడం. ప్రధానంగా 12 రాశుల వారికి ముఖ్యంగా 4 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది అన్నదే గమనించి రాశి ఫలాన్ని మనం చెప్పాలి. మిగతా 5 గ్రహాల యొక్క ఫలితము నెలన్నరకు అలా మారుతూ ఉంటుంది. సరే, ఈ వృషభ రాశి వారికి శుభయోగాలు ఈ 2024లో గ్రహయోగము, రాజయోగం పట్టబోతోంది. చాలా బాగున్నటువంటి రాశుల్లో వృషభ రాశి ఒకటి. వివాహం కుదరడము, వివాహం అవ్వటము, శుభయోగాన్ని పొందడం. అలాగే వృషభ రాశ్యాతు రాహు లాభంలో ఉండడం ద్వారా విదేశాలకు వెళ్ళటం లేదా విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు లబ్ధి పొందడం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు శుభయోగాన్ని పొందడం, విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని పొందడం, చదువు, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ కూడా బాగుంటాయి. ఎందుకంటే దశమంలో శని యోగిస్తాడు. వృషభ రాశి వారికి దశమంలో శని అనుకూలిస్తాడు, యోగిస్తాడు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా గతంలో ఉన్న సమస్యలు వృషభ రాశి వారికి ఉండవు ఈ సంవత్సరం. అయితే ఇక్కడ పంచమంలో కేతు కాబట్టి పిల్లల ద్వారా అపకీర్తి, పిల్లలు ప్రేమ వివాహం చేసుకోవడం ద్వారా మీరు బాధపడడం, లేదా పిల్లలు మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ద్వారా మీరు బాధపడడం, లేదా పిల్లల ద్వారా మానసిక క్షోభ, మానసిక బాధ, ఇదొక్కటి తప్ప
మిగతా విషయాలు ఎక్కడ కూడా వృషభ రాశి వారికి సమస్య లేదు. అటు చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే విషయంలో యోగం ఉంది, వ్యాపార విషయంలో యోగాలు ఉన్నాయి, ఉద్యోగ విషయంలో అంటే ఉద్యోగం రానటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, ప్రతి ఒక్క విషయంలో మంచి యోగాలు 2024లో వృషభ రాశి వారికి సంభవిస్తాయి. అయితే నేను చెప్పినట్టు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత, ఒక కేతు యొక్క అనుగ్రహము తప్ప మిగతా గ్రహాల యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా వృషభ రాశి వారికి లభిస్తుంది. కావున వృషభ రాశి వారు ఈ 2024లో మీ పిల్లల గురించి ఏదైనా దోషము లేదా పరిహారము ప్రాయశ్చిత్తము ఆచరించాలి తప్ప మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. పిల్లలు లేనటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళకి అసలు ఇంకే ఇబ్బందులు ఉండవు. ఇది వృషభ రాశి ఫలితం. మిథున రాశి ఫలితాన్ని చూద్దాం. గురువు లాభంలో సంచరిస్తాడు. అలాగే రాహుగ్రహము దశమంలో సంచారము, కేతుగ్రహం చతుర్థ సంచారం, శనిగ్రహం భాగ్య సంచారం. రాజకీయంలో యోగం ఏర్పడుతుంది. అలాగే వ్యాపారాల్లో విశేష లాభాలు సంభవిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగ యోగాలు, ట్రాన్స్ఫర్, ప్రమోషన్ ఇత్యాది సంకల్పం కోరిక నెరవేరుతుంది. అలాగే చదువు విషయంలో అనుకూలత, గురువు లాభంలో ఉండి పంచమ స్థానాన్ని చూడడం ద్వారా వీళ్ళ పిల్లలకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహం కుదరటము, వివాహం అవ్వటం లేదా వివాహం చేయడం అన్నీ శుభాలే. మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్న రాశుల్లో మిథున రాశి ఒకటి. ఎక్కడ ఇబ్బందులు సమస్యలు లేవు. మీకు 2024 ఫిబ్రవరి నుంచి చాలా బాగుంటుంది. నూతన వాహనం తీసుకోవడము లేదా విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడము, లేదు ఒక స్థలము లేదా ఇల్లు తీసుకోవడము. ఈ మే అంటే 5వ నెలలోపు ఈ మిథున రాశి వారికి అనేక శుభయోగాలు సంభవిస్తాయి. అలాగే రానున్నటువంటి రోజుల్లో ఈ సంవత్సరం మొత్తం కూడా మిథున రాశికి గురువు యొక్క అనుగ్రహము, రాహు కేతుల యొక్క అనుగ్రహము, శనిగ్రహము యొక్క అనుగ్రహము బ్రహ్మాండంగా ఉంటుంది. మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఇది బాలేదు అనడానికి ఏమీ లేదు. అంతా మంచి జరగబోయేటటువంటి రోజులు రాబోయేటటువంటి రోజుల్లో మీకు క్లియర్గా తెలుస్తాయి. ప్రధానంగా మీరు ఏ సంకల్పమైతే అనుకొని ఎంతో కాలంగా ఈ పని అవ్వట్లేదు, రావాల్సిన డబ్బు రావట్లేదు, చేతిలో డబ్బు నిలబడట్లేదు అన్నటువంటి విషయాల్లో ఈ 2024లో మార్పు లభిస్తుంది. వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల విషయంలో గొడవలు చికాకులన్నీ విముక్తవుతాయి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి, భాగ్య దృష్టి మిథున రాశికి 7వ స్థానం పైన ఉంటుంది కాబట్టి వైవాహిక సమస్యలు కూడా తగ్గుతాయి. ఓవరాల్గా మిథున రాశి ఫలితము బ్రహ్మాండంగా ఉంది. కర్కాటక రాశి ఫలితాన్ని చూద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరంలో చాలామంది రాశి ఫలితాలు వెతకడము, దాని గురించి నా రాశికి ఎలా ఉంటుంది అని చూసుకోవడము చాలామందికి అలవాటైపోయింది. ఆ క్రమంలో ఈ రాశి ఫలితాన్ని వివరణ చేస్తాను. ఈ కర్కాటక రాశి వారికి కొంత అవయోగం ఉంది. అంటే ఈ 2024లో బాలేనటువంటి రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. ఆరోగ్య విషయంలో సమస్యలు సంభవిస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రధానంగా వీరు ఎక్కడ ఇబ్బంది పడతారు అంటే ఆరోగ్య సమస్యలతోనే ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు లేదా అపకీర్తి రావడం, అనుకున్న పనులు అవ్వకపోవడం, దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, ఇటువంటి దోషాలు కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. మిగతా ఎక్కడా కూడా అంటే వ్యాపార విషయంలో కానీ, ధన వ్యవహారం కానీ, ఉద్యోగ వ్యవహారంలో కానీ సమస్యలు లేవు. వివాహ యోగము కొన్ని అంటే 28 సంవత్సరాల లోపున్న వాళ్ళకు వివాహం అవుతుంది. ఈ 28 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు వయసు రీత్యా అంటే ఆల్రెడీ వయసు ఎక్కువగా ఉంది అని చెప్పడము, ఇంకో కారణమో వివాహాలు ఆలస్యం అవుతాయి. ఎందుకు ఈ సంఖ్య చెప్పానంటే శని యొక్క అనుగ్రహం లేదు. కావున 28 సంవత్సరాల పైన వివాహం అవ్వాలి అంటే శని అనుగ్రహం ఉండాలి. ఆలస్య వివాహ కారకుడు శని. అయితే ఇక్కడ సప్తమాధిపత్యం కర్కాటక రాశికి ఎప్పుడు చూసినా శని ఆధిపత్యం మకర రాశి ఆధిపత్యమే వస్తుంది. కాబట్టి
28 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు వివాహం కుదరడం కొంత ఆలస్యం అవుతుంది, దగ్గరకు దాకా వచ్చి క్యాన్సిల్ అవుతుంది, కుదిరిన సంబంధం కూడా అయ్యేదాకా నమ్మడానికి లేదు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి విద్యాపరమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ప్రధానంగా ఒక ఆరోగ్య సమస్య ఎక్కువగా కనబడుతోంది. అలాగే అపనిందలు లేదా అనుకున్న పనులు అవ్వకపోవడం. మిగతా విషయాల్లో చదువు కానీ ఇతర వ్యాపారాలు కానీ అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఇక్కడ దశమంలో గురువు ఉండడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు అంటే గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవటం, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు పొందడం, ఉద్యోగం మారటం లేదా ఉద్యోగంలో ప్రమోషనో ట్రాన్స్ఫరో లేదా జీతం పెరగడమో ఇటువంటి శుభవార్తలు మార్చి తర్వాత వినే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగము ఎప్పుడు వస్తుంది, నాకు మంచి ఉద్యోగం నేను ఎప్పుడు సంపాదిస్తాను అంటే కర్కాటక రాశి వారికి మార్చి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా హెల్త్ గురించి మాత్రం పూర్తిగా మైనసే. అది బాలేదు అంటే అన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చి ఉద్యోగానికి వెళ్ళకపోవచ్చు, ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చి వ్యాపారం సరిగా చేయకపోవచ్చు, ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చి చదువు ఆగిపోవచ్చు. అందుకే నేను బాలేనటువంటి రాశిలో కర్కాటక రాశి ఒకటి అన్నాను. ఈ ఆరోగ్య సమస్య వల్ల ఇప్పుడు నేను చెప్పిన రాశి ఫలితం మొత్తం రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కావున కర్కాటక రాశి వారు తగిన జాగ్రత్తలు, ప్రాయశ్చిత్తాలు, పరిహారాలు చేసుకోవాలి. 2024లో మధ్యమంలో ఉన్నటువంటి రాశి ఫలితం కర్కాటక రాశి ఫలితం. సింహరాశి ఫలితాన్ని చూద్దాం. మామూలుగా ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది. అయితే ఈ రానున్నటువంటి ఉగాది పంచాంగంలో ఏ గ్రహాల యొక్క యోగము, ఏ గ్రహాలకు నాయకత్వం వచ్చింది, ఏ గ్రహాలు అనుగ్రహిస్తున్నాయి అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొనే ఈ రాశి ఫలితం చెప్పడం జరుగుతుంది. ఈ సింహరాశి వారికి 2024లో వైవాహిక సమస్యలు వస్తాయి ప్రథమంగా. రెండోది ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు లేదా సడన్గా జాబ్ పోవడం కానీ, సడన్గా వ్యాపారంలో డల్ అవ్వడం కానీ, ఇవి ప్రధాన సమస్యలు. మరి బాగున్నటువంటివి ఏమిటి? చదువు బాగుంటుంది, ఎగ్జామ్స్ బాగా రాస్తారు, బాగా చదువుకుంటారు. ఈ చదువుకునే వాళ్ళకు మాత్రం సింహరాశి వారికి కించిత్ కూడా దోషం లేదు. ఒకటి వ్యాపారం చేసే వాళ్ళకు, ఉద్యోగం చేసే వాళ్ళకు అంటే వృత్తిరీత్యా సమస్య. రెండోది వైవాహిక సమస్య. ఆరోగ్య విషయంలో పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు, అంటే కొంత అనారోగ్య సమస్య వచ్చినప్పటికీ దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. వైవాహిక సమస్య ఈ సప్తమ స్థానంలో శని సంచారము, సప్తమ దృష్టి సింహరాశి పైన ఉండడం. అయితే ఇక్కడ వైవాహిక సమస్యలను ఎందుకన్నానంటే చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు, గొడవలు అవి తారాస్థాయికి చేరడం, అంటే చాలా పెద్దగా గొడవలు అవ్వటం, తద్వారా సింహరాశి వారు ఏదో అంటే డివోర్స్ తీసుకోవాలి లేదా నేను దూరంగా ఉండాలి, ఈగో క్లాషెస్తోని తొందరపాటు నిర్ణయాల చేత నష్టపోతారు. అష్టమ రాహు ఫలితాన్ని చూస్తే అటు ఉద్యోగం కోల్పోవటం లేదా ఉద్యోగంలో ఒడిదొడుకులు, మీరు ఉద్యోగం చేస్తున్న ప్లేస్లోంచి గొడవ ద్వారానో మనస్పర్ధల ద్వారానో బయటకు వచ్చేయడం, లేదు వృత్తిరీత్యా వ్యాపారంలో పెను మార్పులు సంభవించడం, విదేశాలకు వెళ్దామనుకుంటే వీసా రిజెక్ట్ అవ్వడం, ఇలా పెద్దగా ఈ రాశి వారికి బాగుంది అని చెప్పడానికి అయితే లేదు. సింహరాశి వారికి ఒక చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంది, ఆరోగ్యం పర్వాలేదు. లోన్లు ఇక్కడ లోన్లు పెట్టుకున్నటువంటి వాళ్లకు కొంత నిరుత్సాహమే కనబడుతుంది. వివాహం అవ్వాలి అని సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్ళ విషయాల్లో కూడా కొంత ఆటంకాలు సంభవిస్తాయి. కానీ 2024 చివరిలో సెప్టెంబర్ తర్వాత వివాహం కుదురుతుంది. ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు, క్యాన్సిల్ అవుతున్నాయి, దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయని మీరు నిరుత్సాహపడనవసరం లేదు. 2024 చివరిలో సెప్టెంబర్ తర్వాత వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి నాట్ బ్యాడ్, పర్వాలేదు. ఈ 2024 తగిన పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు తప్పకుండా ఆచరిస్తే గ్రహాల యొక్క అనుగ్రహము దైవానుగ్రహంతో ముడిపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. కన్యారాశి ఫలితాన్ని చూద్దాం. ఈ కన్యారాశి వారికి సప్తమ రాహు, రాశిలో కేతు సంచారం. అంటే ప్రధాన గ్రహాలు తీసుకోవాలి ఎప్పుడైనా. గురువు, కేతువు, రాహు, శని,
ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది రాశిపైన అన్న దాంతో రాశి ఫలితం మనం చెప్పొచ్చు. కేతువు గురువుకి 6వ స్థానంలో ఉండడం అంటే భక్తి తత్వం తగ్గిపోవటం, భక్తికి వ్యతిరేకం లేదా ప్రతిదాన్ని ప్రశ్నించడం, అదెందుకు చేయాలి, దేవుడు వచ్చి నా పరీక్షలు రాస్తాడా అంటే ఒక వైరాగ్యము అన్నటువంటిది ఎలా వస్తుందో వీళ్ళకు వ్యతిరేకత, ఒక నాస్తికత్వం అనేది కొంత వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ 8వ స్థానంలో గురువు ఉండడం ద్వారా దైవానుగ్రహం చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా బుద్ధి సక్రమంగా పనిచేయకపోవడము కన్యారాశి వారికి క్లియర్గా తెలుస్తుంది. బుద్ధి పనిచేయకపోవటము అంటే దాని అర్థం 2024లో వీళ్ళు ఏది ఆలోచించినా, ఇప్పుడు దైవానుగ్రహం ఉన్న వాడి ఆలోచన సక్రమంగా ఉంటుంది. వాడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కరెక్ట్గా ఉండే అవకాశం, సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కన్యారాశి వారికి బుద్ధి బలం లేకపోవడం చేత వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది రివర్స్ అవ్వడం, నష్టాలు తెచ్చిపెట్టడం అనేది సూచిస్తున్నాయి. ఈ 2024లో 6వ స్థానంలో శని అంటే అనారోగ్య సమస్యలు ఉండవు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండవు. 7వ రాహు అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న సంకల్పం రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వీసా రాకపోవడం అనేది జరుగుతుంది. 8వంలో గురువు విద్యానాశనం అంటే విద్యాపరమైనటువంటి దోషాలు చాలా ఉన్నాయి. చదువుకునే వాళ్ళు సరిగా చదవకపోవటం, మొండితనం, మూర్ఖత్వం, ఎదురు చెప్పడం, ఇష్టం వచ్చినట్టుగా రాత్రులు బయట తిరగడం, పిల్లలు బాగా వ్యతిరేకంగా మారటం. కన్యారాశి వారు ఎవరైనా మీ పిల్లలుంటే వాళ్ళ నుంచి మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. లేదా కన్యారాశి వాళ్ళ పిల్లలు, ఉదాహరణకు తండ్రిది లేదా తల్లిది కన్యారాశి అనుకుందాం, వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళు మానసిక క్షోభ అనుభవించడం. ఓవరాల్గా కన్యారాశి వారికి అసలు ఏం బాగుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇక్కడ వ్యాపార పరంగా మధ్యమం అంటే బాగుంటుంది అని చెప్పడానికి లేదు, నాట్ బ్యాడ్, పర్వాలేదు. గురువు ఎప్పుడైతే మారతారో ఈ 5వ నెల తర్వాత 2024 5వ నెల తర్వాత 6వ నెల నుండి కన్యారాశి వారికి విద్యాపరమైనటువంటి యోగాలు, ధనయోగం, ఉద్యోగ యోగం తదితర అనేక యోగాలు సంభవిస్తాయి. ఎందుకంటే రాశి పైన గురువు దృష్టి ఉంటుంది. ఖచ్చితంగా గ్రహాల యొక్క ఒక గ్రహం మారడంతో ఎంత మార్పు వస్తుందో మీరు చూస్తారు. ఒక గురు గ్రహం ఎంత బలమైనటువంటిది అన్నది కన్యారాశి వాళ్ళ జీవితంలో నిర్ధారణ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఒకలాగుంటే మే నుండి మరొకలాగుంటుంది వీళ్ళ జాతకం. కావున ఈ 4 నెలలు తగిన జాగ్రత్తలు వహించాలి, తగిన పరిహారాలు చేసుకోవాలి. దైవానుగ్రహము గ్రహాల యొక్క దోషాన్ని హరింపజేస్తుంది. కన్యారాశి వారికి మధ్యమస్థ అంటే బాగుంది లేదా బాలేదు అని చెప్పడానికి లేదు, నాట్ బ్యాడ్ 2024. తులారాశి ఫలితాన్ని చూద్దాం. రాశి ఫలితము అన్నది కొన్ని గ్రహాల యొక్క వీక్షణ ద్వారా, కొన్ని గ్రహాల యొక్క సంచారం ద్వారా ఎగ్జాక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఎన్నో రాశి ఫలితాలు బ్రహ్మాండంగా ఫలించాయి. ఎందుకు నేను చెప్పింది నేనే ఎందుకు చెప్పుకోవడము అంటే, ముందు చూసే వాళ్లకు ఒక క్లారిటీ ఉండాలి. ఖచ్చితంగా మీ రాశి ఫలితము నేను చెప్పిన దాంతో మ్యాచ్ అవుతుంది, అది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే శాస్త్రవచనమే నేను చెప్తాను, ఏది జోడించి ఎలా పడితే అలా మాట్లాడను, అంటే ఎక్కువగా లేనటువంటిది కల్పించి చెప్పను. సరే, ఇక్కడ తులారాశి ఫలితాన్ని చూద్దాం. తులారాశి వారికి 7వ గురువు అదొక్కటి చాలు, యోగం ఉంది, యోగం అనుభవిస్తారు, యోగము అన్నటువంటిది తులారాశికి ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ 7వ స్థానంలో గురువు ఉండడం, వ్యయంలో కేతువు, 6వ స్థానంలో రాహు, 5వ స్థానంలో శని. విదేశాలకు వెళ్ళే వాళ్లకు వీసాలు లభించడం, విదేశాల్లో ఉన్నవాళ్ళు మంచి ఉద్యోగాన్ని పొందడం, వీసా ప్రాబ్లం తొలగిపోవడం. ఈ 2024లో తులారాశి వారికి విదేశాలకు వెళ్ళే వాళ్లకు, విదేశాల్లో ఉన్న వాళ్లకు బ్రహ్మాండంగా ఉంటుంది. 5వ స్థానంలో శని సంచారం ద్వారా పిల్లల విషయంలో అనుకూలత, పిల్లలు బాగా చదవటం, వాళ్ళ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండడం. అలాగే ఈ 7వ గురువు అంటే తులారాశి వారు బాగా చదివి పరీక్షలు రాసి పాస్ అవుతారు. 7వ వ్యాపార స్థానం కాబట్టి వ్యాపారంలో కూడా మంచి రాణింపు అనేది జరుగుతుంది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మే తర్వాత కొంత డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూలత ద్వారా తులారాశి వారు ఆ అవయోగాన్ని అయితే అనుభవించే అవకాశం లేదు. అయితే వ్యక్తిగత జాతకంలో ఏదైనా దోషం ఉంటే తప్ప
తులారాశి వారికి 2024 కలిసి రాదు అని చెప్పడానికి లేదు. ఆరోగ్య విషయంలో శని అనుగ్రహం ఉంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంవత్సరంలో 5వ నెల లోపు స్థలము లేదా ఇల్లు తీసుకునే అవకాశం ఉంది. 5వ నెల లోపు వివాహం కుదిరే అవకాశం ఉంది. ఓవరాల్గా తులారాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి. ఇక ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు ఇక్కడ గురువు యొక్క దృష్టి తృతీయ స్థానం అంటే తులారాశి నుంచి 3వ స్థానం పైన పడుతోంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు సంభవిస్తారు, ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎటువంటి సమస్య రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా యోగాన్ని పొందుతారు. ఇంకొక విషయం, ఇక్కడ తులారాశి వారికి ఉద్యోగంలో మార్పు రావడానికి, జీతం పెరగడానికి, ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ప్రమోషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగంటే గురువు యొక్క పంచమ దృష్టి లాభస్థానం పైన, తులారాశి నుంచి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి ఓవరాల్గా ఉద్యోగ యోగము, ట్రాన్స్ఫర్ అవ్వడము లేదా ప్రమోషన్స్ కానీ, శని దృష్టి, గురు దృష్టి 2 దృష్టులు లాభస్థానం పైన ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా తులారాశి వారికి 2024లో వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, అలాగే విద్యాపరంగా, వైవాహిక జీవితము, వివాహం అవ్వడము ఇత్యాది శుభ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎటువంటి సమస్యలు లేవు. ఈ సంవత్సరం మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది చెప్తాను. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం బాగా పీడిస్తోంది. అలాగే షష్టమంలో గురువు అంటే గురుబలం లేకపోవడం. 5వ నెల వరకు వృశ్చిక రాశి వారికి చాలా యావరేజ్గా ఉంటుంది. ఉద్యోగం పోవడం, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో సరిగా లాభాలు రాకపోవడం, పూర్తిగా ఈ వృశ్చిక రాశి వారికి అటు ఆరోగ్య సమస్యలు డిస్టర్బ్ చేస్తాయి, లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చి డిస్టర్బ్ అవుతారు, లేదా ఉద్యోగం పోయి డిస్టర్బ్ అవుతారు. ఏదో దైవ బలము జాతకంలో దశ అంతర్దశ యోగము లేక అది ఉంటే తప్ప వీళ్ళకు కాపాడేటటువంటి అవకాశాలు, ఏదైనా పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, దైవ బలమే, ఇంకొకటి లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి శని యొక్క అనుగ్రహం లేదు. పూర్ణ దృష్టి శని దృష్టి, దశమ దృష్టి వృశ్చిక రాశి పైన ఉంది. సంపూర్ణ దోషము వృశ్చిక రాశి పైన ఖచ్చితంగా పడుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదా ఉద్యోగం ఊడిపోవటం, లేదా వ్యాపారంలో నష్టాలు రావడం. ఇంకొకటి ఈ సమస్యలు అన్నటువంటిది ఒక ఎత్తు అయితే ఇతరులతో, అది అప్పిచ్చిన వాళ్ళు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, పిల్లనిచ్చిన వాళ్ళు అవ్వచ్చు, కోర్టు కేసులు తగాదాలు అవ్వచ్చు, ఇవి కొంత డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 5వ నెల వరకు చాలా యావరేజ్గా ఉంది. 5వ నెల తర్వాత వీళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా ఎలా ఉంది, చదువుకునే పిల్లలకి ఎలా ఉంది అంటే చదువుకునే పిల్లలు కూడా డిస్టర్బ్ అవ్వడం, చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, మూర్ఖత్వం, లేదా అన్నీ బాగున్నా హెల్త్ డిస్టర్బ్ అవ్వడం, హెల్త్ ద్వారా చదువు డిస్టర్బ్ అవ్వడం, ఇలా వృశ్చిక రాశి వారికి అసలు ఏం బాలేదు అని చెప్పాలి. అయితే వృశ్చిక రాశి వారు తగిన పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు ఆచరించండి. ఎందుకంటే ఒక గ్రహ దోషాన్ని విముక్తి చేసే శక్తి దైవశక్తికి ఉంటుంది. విశ్వమంతా కూడా దైవాధీనం, ఆ భగవంతుడి ఆధీనంలో ఉందన్నది సత్యం. ఓంకార శబ్దం దగ్గర నుంచి శ్రీచక్ర రూపం వరకు విశ్వము వ్యాపించి ఉన్నది. విశ్వమంతా కూడా దైవము యొక్క అనుగ్రహమే. కావున వృశ్చిక రాశి వారు నిరుత్సాహపడొద్దు, కంగారు పడొద్దు, అధైర్యపడొద్దు. తగిన పరిహారాలు ఉంటాయి, నేను చెప్తాను. తప్పకుండా మీరు ఏ ఇబ్బందులు లేకుండా జయాన్ని పొందుతారు. 2024లో కొంత బాలైనటువంటి రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి. ధనస్సు రాశి ఫలితాన్ని చూద్దాం. ధనస్సు రాశి వారికి పంచమ గురువు అంటే చదువులో బాగా రాణిస్తారు. 23లో ఎలా ఉన్నా 24లో బాగా చదువుతారు, పరీక్షలు రాస్తారు. ధైర్యంగా చదవడం, ధైర్యంగా పరీక్షలు రాయడం, చెప్పిన మాట వినటం, మొండితనం పోవడం, మూర్ఖత్వం పోవడం, చెడు తిరుగుళ్ళు వదిలేయటం. ఓవరాల్గా ధనస్సు రాశి వారు బాగా చదువుకుంటారు, ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఎందుకంటే తృతీయ స్థానంలో తృతీయాధిపతి ఉండడం, మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఇక్కడ విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. వీసాలు లభిస్తాయి. వీసా రావడం, విదేశాలకు వెళ్ళడం, లేదా విదేశాల్లో ఉన్న వాళ్లకు కొంత ప్రథమ భాగంలో అంటే ఈ కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా విదేశాల్లో ఉన్న వాళ్లకు పెద్ద సమస్యలు రావు. అంటే కొన్ని విషయాల్లో అంటే
ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్నవాళ్ళు అని ఎందుకంటున్నానంటే ఇక్కడ విదేశాల్లో ఉన్న వాళ్లకు లగ్న భావం అనేది మారుతుంది, కావున వాళ్లకు మానసిక అశాంతి లేదా చేతిలో డబ్బు నిలబడకపోవడం, ఈ రెండిట్లో ఒక సమస్య బాగా వేధిస్తూ ఉంటుంది. ఇతర విషయాల్లో ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ 2024లో గృహప్రవేశం చేస్తారు, 2024లో వివాహం అవుతుంది, 2024లో శుభయోగాలు శుభ కార్యక్రమాలు నిర్వహించడం, శుభయోగాలు కలగడం జరుగుతుంది. పంచమ గురువు ఎప్పుడైతే షష్టమ స్థానంలోకి వస్తాడో అప్పుడు కొంత రేజింగ్ అనేది తగ్గుతుంది. అంటే 6వ నెల నుండి సగం వరకు బాగుంది ఈ 2024. 6వ నెల నుండి ఈ గురువు మారినప్పటి నుంచి, నర్మదా పుష్కరాలు వచ్చినప్పటి నుంచి కొంత ధనస్సు రాశి వారికి కొన్ని చికాకులు మనస్పర్ధలు రావచ్చు. ఇంట్లో గొడవలు, ఇంట్లో మనస్పర్ధలు అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉండొచ్చు. మిగతా విషయాల్లో వ్యాపారం చేసే వాళ్ళకు బాగుంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకు బాగుంటుంది. ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే తప్పకుండా 5వ నెలలోపు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా ప్రమోషన్ రావడము ఇత్యాది శుభ ఫలితాలు ధనస్సు రాశి వారికి బ్రహ్మాండంగా కలుగుతాయి. దశమంలో కేతువు సంచారము, అలాగే ఈ 5వ నెల తర్వాత గురువు షష్టమ స్థానంలోకి వచ్చి పంచమ దృష్టితో దశమ స్థానాన్ని చూడటం, అంటే అలా కూడా కొంత ప్లస్సే. ఓవరాల్గా ఈ 2024లో 5వ నెల వరకు చాలా రేసింగ్గా ఉంటుంది, 5వ నెల తర్వాత నాట్ బ్యాడ్ అన్నట్టుగా ఉంటుంది. అంటే మరీ అంటే అసలు బాలేదు, బిలో యావరేజ్ వీళ్ళ రాశి ఫలితం అన్నట్టయితే కాదు. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అయితే 60 నుంచి 65% గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మంచి ఫలితాలే లభిస్తాయి, అది మాత్రం కన్ఫామ్. మకర రాశి ఫలితాన్ని చూద్దాం. ఈ 24లో గ్రహాల యొక్క సంచారం అంటే ఇక్కడ ప్రథమంగా గురుకేతువుల యొక్క సంచారము, శని రాహువుల యొక్క సంచారం బాగా బలంగా తీసుకోవాలి. అయితే ఈ శని రాహువులు మకర రాశికి పెద్దగా యోగించకపోవచ్చు, ఎందుకంటే శని ఏలినాటి శని దోషాన్ని ఇస్తుంది. అటు రాహు తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ మీన రాశిలో ఉన్న రాహు యోగించకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే శనివత్ రాహు కాబట్టి. భాగ్యంలో కేతు ఉన్నాడు, కేతువు అనుకూలత, గురువు యొక్క అనుకూలత 5వ నెల తర్వాత ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఇబ్బందిని తెచ్చిపెడతాయి, లేదా స్థాన చలనం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది 2024లో. ఉద్యోగంలో మార్పులు లేదా ఉద్యోగం ఊడిపోవడం, ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం, ఎనీ చేంజ్ ఉద్యోగంలో జరుగుతాయి. అంటే ఏదైనా ఒక చేంజ్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. అది జీతము పెరగడము లేదా జీతం పెరగడము అని మాట ఎందుకు వాడానంటే వాళ్ళ జాతకంలో కర్మదోషం లేకుండా వాళ్ళ దశ అంతర్దశ బాగుంటే జీతం పెరగవచ్చు. 90% అయితే ఉద్యోగం ఊడిపోవడము లేదా ఉద్యోగంలో మార్పు స్థానచలనం అవ్వడము, లేదు వాళ్ళ ఉద్యోగ విషయంలో ఒత్తిడి పెరగడం, ఏదో ఒక మార్పు అయితే లభిస్తుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు మధ్యమంగా ఉంటుంది, మరీ బాగుంటుంది, అసలు బాలేదు అన్నట్టుగా లేదు. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మధ్యమంగా ఉంటుంది. ఈ మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి వీళ్ళకు బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. మకర రాశికి 6వ నెల నుండి గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రారంభమవుతుంది. ఆ 6వ నెల ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గురువు మకర రాశిని వీక్షణ చేయడం, గురువు మకర రాశి పైన దృష్టి పెట్టడం, మకర రాశిని భాగ్య దృష్టితో గురువు ఎప్పుడైతే వీక్షణ చేస్తాడో అప్పుడు వీళ్లకు రాజకీయ పరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, ధనయోగము, ఇతరత్ర యోగాలన్నీ సంభవిస్తాయి. అప్పటి వరకు వైవాహిక సమస్యలు రావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదా చదువులో సమస్యలు రావచ్చు, లేదా రావాల్సిన డబ్బు రాక ఇబ్బందులు పడవచ్చు. 5వ నెల వరకు చాలా యావరేజ్గా ఉంది. 5వ నెల తర్వాత మకర రాశికి అన్ని విధాలుగా ఒక గురువు మారడం ద్వారా గురువు యొక్క అనుగ్రహము, అలాగే గురువుకి లాభస్థానంలో ఉండి రాహు కూడా యాక్టివేట్ అవ్వడము, రాహు యోగించడము, ఒక్క శని తప్ప మిగతా గ్రహాలు మకర రాశిని కాపాడుతాయి 6వ నెల నుండి. తప్పకుండా మకర రాశి వారు 5వ నెల వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన పరిహారాలు ఆచరించాలి. ఎందుకంటే గ్రహాల యొక్క దోషాన్ని విముక్తి చేసేది దైవానుగ్రహము. కావున తప్పకుండా మకర రాశి వారు తగిన పరిహారాన్ని ఆచరించడం ద్వారా కొంత చికాకులు సమస్యలు లేకుండా
ఆర్థిక ఇబ్బందులు లేకుండా, వైవాహిక జీవితంలో సమస్యలు లేకుండా, ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితం దక్కడం, లోన్లు రావడం ఇత్యాది శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కుంభరాశి ఫలితాన్ని చూద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి కంటక శని దోషం ఉంది. ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో రాహు ఉండడం అది దోషమే. తృతీయంలో గురువు దోషమే. అస్సలు బాలేనటువంటి రాశుల్లో కుంభరాశిది ఒకటి. ఎందుకు అంటే ఇక్కడ కుంభరాశి వారికి 7.5 అంటే ఏలినాటి శని దోషం ఉంది, కంటక శని దోషము, చండాల గ్రహమైన రాహుగ్రహం యొక్క దోషము, గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం, చదువు విషయంలో సమస్యలు, చెప్పిన మాట వినకపోవడం, మొండితనము, చెడు అలవాట్లకు గురవడం, లేదా కుంభరాశి వారికి ఆర్థిక నష్టం, స్టాక్ మార్కెట్లు, జూద రంగాల్లో అందులోకి ప్రవేశం జరిగి డబ్బంతా నష్టపోవటం, లేదు కుంభరాశి వారికి అనుకున్న పనులు నెరవేరకపోవడం, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, రాజకీయ పరంగా ఇబ్బందులు, కొన్ని ఫాల్స్ ప్రామిసుల ద్వారా కోర్టు కేసులు, చికాకులు, గొడవలు, లీగల్ ప్రాబ్లమ్స్ ఇత్యాది దోషాలు కుంభరాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కుంభరాశి వారికి అసలు బాలేనటువంటి రాశుల్లో కుంభరాశి ఒకటి అని కాదు. ఇక్కడ గురువు మారినా కూడా ప్రయోజనం లేదు. 2024లో ఏ గ్రహము అనుకూలించినా కుంభరాశికి ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలించవు. రాహు, కేతువు, శని, గురువు ఈ 4 గ్రహాలు అనుకూలించే అవకాశమే లేదు. కాబట్టి కుంభరాశి వారు తగిన పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ఇప్పుడు ఏదో వాంటెడ్గా ఏదో చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదు నా సంకల్పం. అయ్యా ఈ విధంగా ఉంది, ఈ దోషం ఉంది, దానికి తగిన పరిహారం దైవారాధన ఒక్కటే, ఆ భగవంతుణ్ణి నమ్ముకో, దైవారాధన చేసుకో అని చెప్పడం నా ఆవేదన, నా బాధ్యత, అంతే తప్ప వేరే ఏం లేదు. కానీ కుంభరాశి వారికి కనీసం ఈ గురువు మారతాడు, రేపు 5వ నెలలో గురువు మారాక ఎలా ఉంటుంది అన్నా కూడా చతుర్థ గురువు, అక్కడ కూడా దోషమే. ఓవరాల్గా కుంభరాశి వారు ఒక స్థలం తీసుకుందామన్నా ఈ సంవత్సరం పెండింగ్ పడుతుంది. ఒకవేళ మొండిగా తీసుకున్నా అందులో నష్టం జరుగుతుంది. అంటే 10 రూపాయల వస్తువు 15 రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే ఈ కుంభరాశి వారికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఏలినాటి శని దోషం చేత అనుకున్న పనులన్నీ పెండింగ్ పడతాయి. వివాహం కుదరకపోవడం, కుదిరిన వివాహమైనా ఆ వివాహం నిలబడకపోవడం, అంటే ఈ సరైనటువంటి గ్రహబలం లేనప్పుడు వచ్చిన సంబంధం చేసుకోవడం ద్వారా కూడా ఆ వివాహం నిలబడకపోవడం, పెళ్ళయ్యాక గొడవలు, మనస్పర్ధలు, విడిపోవడాలు, ఇటువంటి దోషాలు ఏర్పడతాయి. దానికి ఏంటి అంటే ఫస్ట్ మీరు వివాహం చేసే ముందు వధూవరుల జాతకం 1-2 సార్లు చెక్ చేయించాకే వివాహం చేయండి. కుంభరాశి వాళ్ళది ఓవరాల్గా యావరేజ్గా ఉంది అని చెప్పడానికి కూడా లేదు. కుంభరాశి వారు శతభిష నక్షత్రంలో 4 పాదాలు కుంభరాశి వారు, ధనిష్ట నక్షత్రంలో 2 పాదాలు కుంభరాశి వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 3 పాదాలు కుంభరాశి వాళ్ళే. ఈ కుంభరాశి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం, దైవ క్షేత్ర దర్శనాలు చేసుకోవడం, తగిన పరిహారాలు చేసుకోవడం అవసరం. ఈ 2024లో మీనరాశి ఫలితాన్ని వివరిస్తాను. గురుగ్రహము ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉంది. అయితే పూర్తిగా ఏలినాటి శని దోషం ఉండడం, రాహు రాశిలో సంచారం చేయడం, సప్తమంలో కేతు అంటే మీన రాశిని కేతు వీక్షిస్తున్నాడు. ఇక్కడ శని ఎక్కడున్నాడు? వ్యయస్థానంలో, దుస్థానంలో ఉన్నాడు. గురువు 5వ నెల వరకు వీళ్ళని కాపాడుతాడు. అంటే 5వ నెల వరకు పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి లేదు, ఓకే, నాట్ బ్యాడ్. 5వ నెల తర్వాత మాత్రం వీళ్ళకి సమస్యలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగం ఊడిపోవడం, లేదా విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశానికి రావడం, వీసాలు రిజెక్ట్ అవ్వడం, అసలు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము వీసా ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా నిరుత్సాహం మిగిలే అవకాశం ఉంటుంది. ఈ ఏలినాటి శని దోషము, లగ్న రాహు దోషం చేత ఈ మీనరాశి వారికి బాగోలేదు ఈ సంవత్సరం అనే చెప్పాలి. 5వ నెల వరకు గురువు గ్రహము అనుకూలించడం ద్వారా డబ్బు వస్తుంది, వ్యాపారం బాగుంటుంది, కుటుంబంలో ప్రశాంతంగా ఉంటారు, ఏం కంగారు లేదు. కానీ వీళ్ళకి సంవత్సర ప్రారంభం నుంచి అనారోగ్య సమస్యలు అయితే వేధిస్తూనే ఉంటాయి. అనుకోని ఖర్చులు వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. రావాల్సిన డబ్బు 6వ నెల నుండి రాక, 6వ నెల నుండి వ్యాపారంలో సమస్యలు, 6వ నెల నుండి మీనరాశికి అసలు ఏమాత్రం బాలేకపోవడం అనేదే క్లియర్గా రాశి ఫలితంలో కనబడుతోంది. ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహాలు 6వ నెల నుంచి పూర్తిగా దోషము అంటే దోషాన్ని ఇక్కడ అందించే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 2024 జనవరి నుంచి కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
కానీ గురువు కాపాడుతూ ఉంటాడు. ఈ గురు బలం కూడా 6వ నెల నుండి తగ్గిపోతుంది. కావున మీనరాశి వారికి యావరేజ్గా ఉందని చెప్పాలి. 6వ నెల తర్వాత అసలు ఏం బాలేదనే చెప్పాలి. ఇంకొకటి, వాహనపరమైన ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల చేత చిట్టీలు కట్టడమో లేదా అంటే మీ స్తోమతకు మించి లోన్లు తీసుకోవడమో ఇటువంటివన్నీ చేస్తారు. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ అసలు కథ 5వ నెల తర్వాత ప్రారంభం అవుతుంది. అప్పుడు మీరు చిట్టీలు కట్టలేక, లోన్లు కట్టలేక, అటు అన్ని చిక్కులన్నీ ఒకటేసారి మీద పడడం, అటు కుటుంబ విషయంలో సౌఖ్యం తగ్గడం, కుటుంబ విషయంలో చికాకులు, లేదా బయట డబ్బిచ్చిన వాళ్ళు సడన్గా అందరూ, ఒకరిద్దరు కాదు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, అందరూ ప్రెజర్ చేయటం, సడన్గా రివర్స్ అయిపోతుంది జాతకం అంతా మీనరాశి వారిది. బాలేనటువంటి రాశుల్లో మీనరాశి ఒకటి. ఏలినాటి శని దోషం ఎక్కువగా వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అటు రాహుకేతుల యొక్క బలం లేకపోవడం, ముఖ్యంగా గురుబలం తగ్గడమే దీనికి ప్రధాన కారణం. తగిన పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు మీనరాశి వారు ఆచరించుకోవడం, ఎప్పటికైనా దైవమే శరణాగతి, దైవానుగ్రహం ఉంటే నాకేం కాదనే మనోధైర్యంతో ఉండడం, దైవారాధన చేసుకోవడం చాలా అవసరము. ఇవి 2024లో నేను చెప్పిన ఈ రాశి ఫలితాలు వారి వ్యక్తిగత జాతకానికి, ఈ రాశి ఫలితానికి తేడాలు ఉండే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశ యోగంగా ఉన్నప్పుడు ఇవి కొంత నేను చెప్పినటువంటివి ఆ ప్రభావం తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. దత్తార్పణమస్తు.